ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ చుట్టుపక్కల షార్ట్ సర్క్యూట్ జరిగింది, కానీ అప్పుడు ఇంత భారీ ప్రమాదం అయితే జరగలేదు. ఇదైతే మేమైతే అనుమానిస్తున్నాం, ఇది వేరే ఏదైనా చర్య ఉండొచ్చని అనుమానిస్తున్నాము. అది పోలీసు వాళ్ళు విచారించాలి. ఇది సార్ చెప్పండి, అంటే మనం ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన చూసాం. ఆ తర్వాత సేమ్ యాస్టీస్గా అక్కడ కార్ ఎలా అయితే పల్టీ కొట్టి ప్రమాదం జరిగింది, ఇక్కడ కూడా అలా కనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? సస్పెక్ట్ చేస్తున్నాం మేడం, ఎందుకంటే వరుస సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అనుకుంటున్నాము, కానీ పోలీసు వాళ్ళు నిర్ధారణ చేయాలి. మేమైతే చెప్పలేము, ఎందుకంటే తెలియని విషయం మనం కాన్ఫిడెన్స్గా చెప్పలేము. మీరు చూసిన వ్యూ ప్రకారం మీకు ఎలా కనిపిస్తుంది? బ్లాస్ట్ లాగానే ఉంది. ఇంత ఏవైతే షార్ట్ సర్క్యూట్ కూడా మామూలు కాలు మంటలు కొద్దిగా చెలరేగుతాయి, కానీ ఈ విధంగా బ్లాస్ట్ 2 సార్లు బాంబ్ బ్లాస్ట్ లాగా అయితే ఇంతవరకు అయితే అలా జరగవు. మామూలుగా జరుగుతూనే ఉంటాయి ఎన్నో ఇన్సిడెంట్స్, కానీ ఇంత ఓవర్గా అయితే కాదు. ఇప్పుడు కార్ చూస్తే పల్టీ కొట్టింది, డ్రైవర్ చెప్తున్న ప్రకారము లోపల మంటలు వచ్చాయి, ఆ వేడికి కారు పల్టీ కొట్టింది, నేను గ్లాసులు పగలగొట్టుకొని బయటికి వెళ్ళిపోయా అని చెప్తున్నాడు. అది జరిగి ఉంటుందా, లేకపోతే కారు వెళ్ళి ఏమైనా పోల్ని ఢీ కొట్టి షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందా? నా అనుమానం ఏంటంటే మేడం, లోపల ఏసీ సర్క్యూట్స్ ఉన్నాయి కొన్ని, ప్లస్ ఏసీ కానీ ఫ్రిడ్జ్లో కన్వెన్స్ ఉంటాయి, అంటే హెవీ గ్యాస్ ఉంటుంది కాబట్టి దాని కూడా కావచ్చు అని చెప్పేసి అనుమానిస్తున్నామని. అది ఎన్నో కూడా పోలీసు వాళ్ళు విచారించిన తర్వాత ఏమైనా చెప్తామని చెప్పేసి. లోపల షార్ట్ సర్క్యూట్ మీరు అన్నట్టు ఆ ఏసీవి కంప్రెసర్స్ కావచ్చు వాటన్నిటి వచ్చినప్పుడు పక్కన ఉన్నటువంటి దాదాపు 3-4 షాపుల వరకు ఇంపాక్ట్ కొడుతుందా? ఎందుకంటే ఇది గ్యాస్తో కూడా ఉంది మేడం. ఇది గ్యాస్ ఎక్కడైతే లీక్ అవుతుందో అక్కడ నుంచి అది ప్రెజర్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే ఫ్రంట్ వ్యూ ఒకటి అంటే ఒక షటర్ ఓపెన్ కాబట్టి ఆ వ్యూతో వెళ్ళిపోయిందని చెప్పేసి మేము అనుమానం.